ఓం అరుణాచల శివ. మన దగ్గర ఎంత డబ్బున్నా, మనం ఎంత గొప్ప బాలమైనా అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివయ్య ఆజ్ఞ ఉండవలసిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల ప్రయాణం, 4 గంటలు సమయం, ఒక్కటే ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలు తీసుకున్న ఆ జీవుడు అరుణాచలానికి అనుమతించాడంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించినప్పటికీ అరుణాచలేశ్వరుడు సాక్షిగా మనిషిగా చచ్చినట్లు, మరో జన్మ ఎత్తినట్లు, పండు వెన్నెల్లో, పున్నమి వెలుగుల్లో ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ప్రదక్షిణ చేయడం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. చెప్తున్నా కదా, ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనం ఏదో ఒకటి వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మనని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దారి పొడవునా ఎన్నో ఆలయాలను, ఎన్నో అద్భుతాలను చూస్తాము. అలా 14 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత తిరుమలమలైలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో జన్మల పుణ్యఫలం అరుణాచలేశ్వరుడి దర్శనం. ఓం నమః శివాయ.